పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబ్బూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And in the name of the Father, and the Son, and the Holy Spirit. Therefore, the Spirit, you must come out in the name of Jesus. Open. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Amma. Nana. Amma. Akka. Akka. Selli. Ramudu. Esaya. Esaya. రబ్బూని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బూని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా రెండవ ఆదివారం, జూలై నెలలో రెండవ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బూని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బూని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో రెండవ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క రెండవ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. అయిపోయాను, నేను ఒక్కదాన్ని వెలుగుతున్న వాళ్ళని తిట్టయిపోతున్నారు. ఇట్లాంటి మాటలు రాకూడదు సంఘాల్లో. వచ్చేవంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడో ఆరిపోయావని అర్థం. అటువంటి మాట నీ నోటి వచ్చిందంటే నువ్వెప్పుడో ఆరిపోయావు. మామూలుగా ఏదో వేషధారిగా బ్రతుకుతున్నావు అంతే. వేషధారివి తప్ప ఆత్మలో మంట కలిగిన వ్యక్తివి కాదు. ఒకవేళ మీరే మండుతున్నారనుకో, నేను ఆరిపోయాననుకో,
ఏం చేయాలా? మీ వెలుగు దగ్గరకు వచ్చి నేను వెలిగించుకోవాలా, దేవుని స్తుతి కలుగునగాక. అంతేగాని నాకంటే బాగా మండుతున్నవేంది, నాకంటే బాగా ఎదుగుతున్నవేంది, నాకంటే బాగా మండుతున్నావే, నీకు అప్పుడే కొమ్ములు వచ్చాయా, అప్పుడే నీకు తల ఎక్కిందా, అప్పుడే నీకు కొమ్ములు పెరిగిన అనకూడదు. ఏం చేయాలా? పెరిగినందుకు నీకు స్తోత్రం, నేను కూడా నీ పక్క వచ్చి కాస్తా మండించుకుంటా, దేవుని స్తుతి కలుగునగాక. ఇది మండేవారి యొక్క లక్షణం. ఎవరైనా మండుతున్నప్పుడు ఏం చేయాలా? మనం కూడా వెళ్ళి మండాలా. అంతేగాని మండుతున్న వారిని చూసి ఆరిపోయిన వాళ్ళు ఎట్టగంటారంటే, అది ఒక సామెత ఉంది కదా, ఏమిటంటే రాలిపోయే ఆకంట రాలిపోయే స్థితికి వచ్చేపాటికి చిగురించి ఆకంటదంటే ఏంది ముసిలిదని ఇప్పుడు రాలిపోతున్నా, నీ బతికింది ఎట్టయిపోయింది ఆకుంటుందంట. ఇది కూడా అనుకుంటుందంట, నాకు టైం నీకు ఒక రోజు వచ్చింది లేవే నా స్థితి, నువ్వు కూడా రాలిపోతావు లేవే అనుకుంటుందంట. ఇక లాస్ట్కి రాలిపోయే సమయం వచ్చేపాటికి చూసావా నీ బతికేమైపోయిందో, రాలిపోతున్నావే, భూమిలో పడిపోయి నశించిపోబోతున్నావే అనగానే అది రాలిపోతా ఆ చెట్టు కొమ్మ నుంచి ఊడిపోయి కింద పడిపోతా అంటదంట. నువ్వు ఒకరోజు నాగైతే నీకు కూడా పట్టిద్ది అని కింద పడిద్ది అంట. ఇది అనుకోండి, నాకెందుకు పట్టిద్ది, నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటుందంట. కానీ కొన్ని రోజులకి ఇది కూడా అదే గతి పట్టిద్ది. అందుకే జాగ్రత్త. మనం ఒకళ్ళని చూసి ఏలెత్తి చెప్పడం కాదు, కానీ ఒకవేళ అటు రాలిపోతున్నాకు నేను ఒకరోజు నీకులాగనే రాలిపోతానమ్మా. కనుక ఏముంది ఈ లోకంలో, ఒకవేళ రాలిపోయేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలా? ఏం చేస్తాం? ఏం చెప్పరా? ఏం చేస్తావు వరదానమ్మా? నేను కూడా త్వరగా రాలిపోతానమ్మా, నీకెందుకు, నువ్వు ముందు పోయి తర్వాత వస్తాను అలా, దేవుని స్తుతి కలుగున్న గాక. ఏమనాలా? నువ్వు ముందెళ్ళు తర్వాత వస్తా. అమ్మ ఎలిజబెత్ అడిగింది దానికి ఏం చెప్తావు? అమ్మ నాకు బాగా లేదమ్మా అందనుకో, ఏముంది ఎంతకాలం లేమ్మా, ఇంకొంతకాలమే కదా, తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు, నేను కూడా తర్వాత వస్తా అనాలి. కానీ నువ్వు ముసిలిదానివే, నీకు రాలిపోయే కాలం వచ్చిందే, నేను ఇంకా కురదాన్ని అనకూడదు. ఏమయ్యాలా అమ్మా? అట్ట అనకూడదు. ఏమనాలా? ఏం బాధ లేదమ్మా, దేవుని దగ్గరికి వెళ్తున్నాం, పర్వాలేదు, తర్వాత నేను కూడా వస్తా అనాలి. కానీ ఆ విధంగా మాట్లాడకూడదు. పక్కన మండుతున్న ఆ యొక్క దీపం, ఆరిపోతున్న దీపం వైపు చూసి నువ్వు ఆరిపోవద్దు, రా నా దగ్గరికి అని పిలుచుకొని ఆ దీపాన్ని వెలిగించాలా. దేవుని స్తుతి కలుగునగాక. దీపము అనేది మొత్తం వెలిగితే నువ్వు ప్రభు సన్నిధిలో ఉంటావు. 7 దీపాలు మండితేనే అవి దీపవృక్షము దేవుని సన్నిధిలో ఉండేది. ఒక దీపం ఆరిపోయిన దాన్ని అక్కడ ఉంచకూడదు అంతే. 7 దీపాలు అక్కడ మండాలా, 7 దీపాలు నిత్యం మండుతూ ఉండాలా. ఏ రోజు కూడా దీపము ఆరిపోకూడదు. ప్రతిరోజు ఆ దీపము అక్కడ వెలుగుతూ మండుతూ ఉండాలి. దాన్ని ఆరిపోకుండా దేవుడు కాపాడుతాడు. దాన్ని ఈ లోకంలో మనుషులు అనగా యాజకులు కూడా పోయి ప్రతిరోజు దాంట్లో నూనె పోసి ఒత్తులు మారుస్తూ ఆరిపోకుండా చూసుకోవాలి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత, సేవకుని బాధ్యత. ఒక విశ్వాసి ఆరిపోతున్నప్పుడు ఏం చేయాలా? అందరం పోయి ఒకేసారి పెద్ద మంట పెట్టాలా. దేవుని స్తుతి కలుగునగాక. మరలా రెండోసారి ఆరిపోకూడదు. అమ్మా మంట పెట్టడం ఏ మంట పెడతాం మనం? ఎట పెడతాం మంట? మామూలు పెడతామా? అందరూ ఒక ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఆరిపోయాను, మీరు ఎందుకు మీరందరూ వెలిగేవాళ్ళు కదా, నేనే ఆరిపోయాను అనుకో, మీరందరూ వచ్చి ఏం చేయాలా? వెలిగిస్తారా? వీడికి ఎట్టగే జరగాల. ఎంత విర్రవీకేడు, ఓ అమ్మో అమ్మ మంచి అన్ని మాటలు అన్నాడు, ఎన్ని చేశాడు, వీడికి ఎట్టగే జరగాలని చెప్పి ఇంకో నీళ్ళు పోయిండి వచ్చింది. ఏం చేస్తారు? నీళ్ళు పోస్తారా? పోయకూడదు. ఏం చేయాలా? అందరు ఒత్తులు అందరి ఒత్తులు ఒకటే చేసి పెద్ద మంట తీసుకొచ్చి అప్పుడేమైంది అమ్మో అని అప్పుడే అరవడం ప్రారంభిస్తా. దేవుని స్తుతి కలుగు. అప్పుడు నేను కూడా మండటం ప్రారంభమైంది. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే ఆ ఒత్తు కాలేదాకా మార్చాలా. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే దేవుడు నీ కుటుంబాన్ని గందరగోళం చేయడం కారణమే తెలుసా? నీ ఒత్తు కాలేదాకా మాడాలా. దేవుని స్తుతి కలుగునగాక. నువ్వు దేవునిలో మండాలంటే ముందు నువ్వు మాడాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మాడకుండా ఎవరు కూడా దేవునిలో వెలిగించబడరు. దేవునికి స్తుతి కలుగునగాక.
ఒత్తు ముట్టించిన తర్వాత మాడిద్దా మాడదా? మాడితేనే కదా మంట వచ్చింది. మంట వచ్చి మళ్ళీ మాడిద్దా? ముందు మంట పెట్టగానే ముందు మాడి మంట వచ్చింది. మనం కూడా ఆత్మీయ జీవితంలో అంతే. ఒక ఆత్మీయ జీవితం మనం వెలగాలంటే ఫస్ట్ మనం మాడాలా. దేవుని స్తుతి కలుగునగాక. మనం మాడకూడదు కానీ వెలగాల. ఇది ఎట్ట కుదురుద్ది? కుదరదు. మాడాలి. ప్రభువులో ఉపవాసాలతో కడుపు మాడాలా, ఉపవాసాలతో మార్చుకోవాలా, నువ్వు తగ్గించుకోవాలా, దేవుని సన్నిధిలో ఒదిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలా, నమ్మకంగా జీవించాలా, పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధమైన బ్రతుకుతూ క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించినప్పుడే నీవు వెలుగుతావు. దేవుని స్తుతి కలుగునగాక. నువ్వు వెలగడానికి, నిత్యము ఆరిపోకుండా ఉండడానికి ఒక కత్తిర అవసరం. ఆ కత్తిరే వాక్యం. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఈ వాక్యము సేవకుని దగ్గర ఉండాలా. ఈ వాక్యము సేవకుడి దగ్గర ఉన్నప్పుడు, యాజకుడి దగ్గర ఉన్నప్పుడు ఈ వాక్యం ద్వారా ఆరిపోతున్న ఆ యొక్క దీపాలను వెలిగింపజేసిద్ది ఈ వాక్యం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన సంఘంలో ఏ వ్యక్తి అయినా ఆరిపోతున్నప్పుడు నువ్వు పక్కన కూర్చొని నవ్వటం కాదు, సిగ్గుపడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకంటే నీ పక్క ఉన్న ఒత్తు ఆరిపోతుంటే నీ వెలుగు కూడా ఒక దిన ఆరిపోద్దని గుర్తుపెట్టుకో. నేను ఒక్కదాన్ని వెలుగుతున్నాలే, ఒక్కతే పోతే పోయిందిలే, నేను మాత్రం బాగున్నా, నాకెందుకు అనుకున్నా, నువ్వు ఒకరోజు ఆరిపోతావు. అట్ట కాకుండా ఆమె ఆరిపోయినప్పుడు నువ్వు వెళ్ళి ఆమె వెలిగించావు అనుకో, నువ్వు ఆరిపోయినప్పుడు ఆమె వచ్చి నేను వెలిగించిద్ది. చేసిద్దా కదా? వెలిగించాలి. ఒకళ్ళొక్కళ్ళ వెలిగించుకోవాలా. మనం అట్టా వెలిగించుకో. పొరపాటున ఎవరు అప్పడిగారనుకో, అమ్మా వచ్చి డబ్బులు అడిగామనుకో, ఏమంటారు? లేవని చెప్పరు. అమ్మా ఎక్కడమ్మా మీ అన్న ఏం పని చేస్తున్నాడమ్మా తెచ్చియడానికి నీకు అని చెప్పేసి రంగలే మీది ఇవ్వదులే అని చెప్పేసి 2 మాట్లాడి వెళ్ళిపోయింది అనుకో, చర్చిలోకి వచ్చి పాట పాడతారు. ఏ పాట? మైక్ ఇస్తే. మొన్న చెప్పా కదా, ఏం చెప్పానమ్మా మొన్న? ఏం చెప్పలేదా? అక్క వచ్చి పాట పాడమంటే ఏం పాడిద్ది? నా ఇంటికి వచ్చి డబ్బులు అడిగింది కాబట్టి, ఆశపడకు ఈ లోకంలో చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టే కదమ్మా అంటది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అంటదా? పాటలో ఎందుకంటే పౌలు గారు చెప్పారు కదా, మీరు ఒకరొకరు పాటల ద్వారాను, వాక్యం ద్వారాను, సూటిపోటు మాటల ద్వారాను హెచ్చరికలు చేసుకుంటూ విశ్వాసాన్ని నిలబెట్టుకోండి అని చెప్పాడు కదా. దాన్ని పట్టుకొని ఏం చేస్తారు? ఆ విధంగా మాట్లాడతారు. ఈలోపు ఆమె పాడేపాడికి పక్కన ఏం చేసిద్ది? డబ్బులు అడిగిన ఆమె కూడా బీపీ పెరిగి నేను కూడా పాట పాడుతా అంటది. ఈలోపు పొరపాటు పామ టైం అయిపోయిందమ్మా, పాటలు టైం అయిపోయింది, వాక్యం చేద్దంటే ఉన్నాడే ఒక పాట పాడినేయండి. ఏ పాట? ఒక పాట పాడేయండి. ఇదేందో పాటల పోటీలాగా. దేవుని స్తుతి కలుగునగాక. అమ్మా పాటల పోటీలే. ఒకసారి ఒక చర్చిలో కూర్చుంటే ఇక్కడ బయలుదేరిన మైకు ఆ చివరిదాకా వెళ్ళిందమ్మా. అమ్మా నేను అక్కడ కూర్చున్నా, పాస్టర్ గారి దగ్గర కూర్చున్నా. ఇక్కడ బయలుదేరిన మైకు ఒకరి తర్వాత ఒకళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు. ఏంటంటే చివరి మైక్ దాకా ఆమె పాడ. ఏం పాస్టర్ గారు ఇన్ని మైకులు? అయ్యో అక్కడ పాడకపోతే రేపు పొద్దున ప్రార్థన రారయ్య అంట. అంటే పాట పాడకపోతే వాళ్ళు ప్రార్థన రారంట. వాళ్ళు ప్రార్థన రావడం కోసం పాటలు. మన వాక్యం ఎప్పుడైతే వాళ్ళంతా అయిపోయినాకే అంట. దేవురంతా ఒక టైం లేదా పాస్టర్ గారు అంటే టైం ఏంది? వాళ్ళ టైం మన టైం అంటున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. వాళ్ళ టైమే మన టైం అంట. వాళ్ళు ఎప్పుడు మైకి ఇస్తే అప్పుడే మన టైం అంట. నేను అసలుకి బీపీ ఎక్కువగా నాకేం బట్ ఆపండి పాటలను మధ్యలో ఒకసారి పాట ఆపేసింది. మైకి తీసిరా అన్న. పాస్టర్ గారు ఏంది చేస్తున్నారు? ఊరుకోండి ఈజీ మైకి. ఏందమ్మా ఇది? పాటలు పాడుతున్నారు లేకపోతే గొంతులు చూసుకుంటారని చెప్పారు. ఏం చెప్పారు? నా గొంతు చూడు, నా సోకు చూడు అని పాడినట్టుంది కానీ ఆరాధన చేసినట్టు లేదా అన్న. అదేంది పాస్టర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు? పైకి లేని అందరూ అన్న. దేవుడు అందరూ నేను పాట దేవుడు పాటలు ఆపిన నేను పాటలు ఆపాలిగా. పైకి లేకుండా అన్న. ఇక అందరూ పైకి లేగిస్తే నేను తక్కువ గంట దాకా పడా. దేవుడు స్తుతి కలుగునగాక. వాళ్ళు కొంతమంది అయితే మధ్యలో కింద కూర్చోవటం. అమ్మా మళ్ళీ కూర్చోద్దు లేకండి వేస్తున్నామలో కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు. రంగ లేచి కూర్చుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆడ కూర్చొని గంట సేపు పాటలు పాడి వదిలిపెట్టగానే పాస్టర్ గారు నా పక్కన ఉన్న ఆయన సేపు నిలబడతారు. ముసలాయన పాపం ఆయన కూడా పక్క కింద కూర్చున్నాడు. ఇంకా పక్కన
నే పైకి పాస్టర్ గారు లేవండి, యేసునామములో దేవుని శక్తి నీ మీదకి దిగి వచ్చును కాక, లెగు నుంచొని ఆయన లేచి మాలకంటే స్తోత్రం అంటున్నాడు ఆయన. ఆ విధంగా అంతా అయిపోయిన తర్వాత వాక్యం కూడా గంటన్నర చెప్పాను, అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ ప్రైజ్ వందనాలు అమ్మని చెప్పంగా అంటున్నారు, అయ్యా మేమే పాటలు గారు నీకు మాకు ఇచ్చిన పాట కండు అంటున్నారు. అప్పుడన్నా పాటలు పాడితే మీకే కదా మాకు కూడా తెలుసు, కానీ మీరేమో మీ గొంతులు చూసుకుంటారు, నేనే నా తండ్రిని చూసుకుంటా అని చెప్పి దేవుడు అప్పుడు అన్నారు. అమ్ముడు మామూలుడు కాదు ఈడు అనుకుంటున్నాడు దేవుడు. రెండోసారి ఆ పాస్ గారు నన్ను పిలవాల. దేవునికి స్తుతి కలుగున్న గాక. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, వెలిగించబడాలా. ఒక దీపము ఆరిపోతుండగా నెక్స్ట్ దీపాలన్నీ వచ్చి వాటిని వంగి వాటిని వెలిగించి మండించాలా. ఆరిపోకుండా దాంట్లో ఉన్న ఆ యొక్క కాలిపోయిన ఒత్తును కట్ చేసి మళ్ళా దాన్ని కాలిపోకుండా దేవుడిని అక్కడ పెట్టి, దేవుడు మండుతుండగా ఇతను బాగు చేసి మరలా ఇతను దేవుడితో కలిపి మండించి అక్కడ పెట్టాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఈ విధంగానే కొనసాగాల. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకరీతిగా మనం ఉండొద్దు, నువ్వు మండాలా. అందుకే దేవుడు ముందుగానే అన్నిటిని పొందుపరిచి ఉంచాడు. ప్రత్యక్ష గుడారంలో ఆత్మీయ జీవితంలో మండిన వారే దేవుని సన్నిధిలో ఉంటారని, మండని వారు బయట పడవేయబడతారని దేవుని వాక్కు తెలియజేయబడుతుంది. దేవుని సన్నిధానంలో నువ్వు ఉండాలంటే ప్రభు కొరకు నువ్వు మండాలా. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నువ్వు మండాలా. దేవుని స్తుతి కలుగునగాక. నీవు నీ దీపం వెలిగించబడాలా. నీ ఇంట్లో అన్ని దీపాలు వెలిగించబడాలా. నీ ఇంట్లో ఉన్న ప్రతి దీపము వెలిగించాలా, ఆరిపోకూడదు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మీ ఇంట్లో దీపం ఎవరమ్మా? ఇల్లాలా. ఇంటికి దీపం ఇల్లాలు, అవునా? చెప్పుతో కొడతారు. దేవుని స్తుతి కలుగునగాక. ఇంటికి దీపం ఇల్లాలు కాదు, యేసయ్య. దేవునికి స్తుతి కలుగునగాక. మన ఇంటికి దీపం ఎవరు? యేసయ్య. ఆయనే మన భర్త, ఆయనే మన దీపం. ఆ దీపం మనల్ని వెలిగించిద్ది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏమైందమ్మా? వెలిగింది. ఒకడు వచ్చి అంటాడు, మా దీపం ఆరిపోయిందయ్యా అంటున్నాడు. ఎవరు? ఆయన దీపం అంట ఆరిపోయిందంట, ఆయన పెళ్ళం చచ్చిందంట. అది ఇంకో దీపం ఉంటే చూడు అంటాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఏం చేయాలమ్మా వాడిని? అమ్మా, ఒక దీపం ఆరిపడి ఇంకో దీపం వెలిగించాలంట. ఎన్ని దీపాలు వెలిగిస్తారట బాబు? అమ్మా, ఏమైనా కొద్దిగా ఉందా అంటే అది దీపం కాదు. ఆరిపోయే దీపం ఎందుకైంది? ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపం ఆరిపోలేదు, అది నిత్యం వెలుగుతూనే ఉన్నది. ఎందుకు ఆరిపోతుంది? అక్కడ దేవుడే దానికి జీవాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉండి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపానికి ఆయన తన వెలుగుతో దాన్ని కప్పుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆరిపోకుండా ఆక్సిజన్ ఇచ్చేదానికి ఆ దీపాన్ని వెలిగిస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. అది ఆరిపోదు. అందుకే పాట రాశాడు, నువ్వు వెలిగించిన దీపము ఆరిపోదు, నా దీపము ఆరిపోదు. దేవుని స్తుతి వెలిగించిన దీపాలు ఆరిపోవు. దేవుడు వెలిగించిన దీపం ఆరిపోదు. నువ్వు ఇంట్లో వెలిగించున్నది ఆరిపోతుంది, అది ఆరిపోద్ది. ఆరిపోకుండా ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన ఆత్మీయ జీవితంలో దేవుడే మన దీపమై ఉండాలా. దేవుని స్తుతి కలుగునగాక. నీ ఇంటికి దీపం ఎవరు? ఎస్, దేవుని స్తుతి కలుగునగాక. ఆయన నిజముగా నీ దీపం అయితే నీ ఇల్లు ఎప్పుడు ప్రకాశమానంగా వెలుగుతూనే ఉంటుంది. ప్రకాశమానంగా వెలుగుతూనే ఉంటుంది. అందుకే మన దీపం ఎవరు? ఎస్, యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటిస్తున్న గ్రామం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టడానికి ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో
అడవిలో నిర్మించిన రబ్బూని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థనా మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం, కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన
ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహాయం చేయలాగన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగున మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగున ప్రార్థించండి, సహకరించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా రెండవ ఆదివారం, జూలై నెలలో రెండవ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. జూలై నెలలో రెండవ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క రెండవ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.